బాసర ఆలయాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో భారీగా అక్షరాభ్యాసం నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో మరో వివాదం తెరపైకొచ్చింది. సరస్వతి అమ్మవారి దగ్గర చిన్నారుల అక్షరాభ్యాసానికి ఎంత ప్రాముఖ్యం ఉందో అందరికీ తెలుసు. ఇదే అదనుగా భావించిన కొంతమంది వ్యక్తులు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఓ మఠం ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు. వేలాది మంది చిన్నారులకు ప్రైవేట్ అర్చకులతో అక్షరాభ్యాసం జరిపించారు. బాసర ఆలయంలో జరగాల్సిన అక్షరాభ్యాస తంతును ప్రైవేటుగా కానిచ్చారు మహారాష్ట్ర పూజారులు. బాసర పుణ్యక్షేత్రంలో అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించకుండా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అక్షరాభ్యాసాల కార్యక్రమం నిర్వహించడంపై ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీస్తోంది. అయితే ప్రైవేట్ అక్షరాభ్యాసం కార్యక్రమానికి 78,000 మంది భక్తులు హాజరయ్యారు. అంతేకాదు అక్షరాభ్యాసం అయిపోగానే కనీసం అమ్మవారికి మొక్కులు చెల్లించకుండా అట్నుంచటి వెనుదిరిగి 78,000 మంది భక్తులు వెళ్లిపోవడంపై స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున టెంపుల్ కి అతి సమీపంలో ఇలాంటి తంతు జరుగుతున్న బాసర ఆలయ కమిటీ స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయ కమిటీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి ప్రాశస్త్యం దెబ్బతినే విధంగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అక్షరాభ్యాసం చేయించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.